హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూసారా, వర్షం పడుతుంది, అయినా నేను వీడియో చేస్తున్నా. ఎవరి కోసం చెప్పనా? మన బిగ్ బాస్లో రీఎంట్రీ అయిన బర్నీ గారి గురించి. నాకు చాలా ఇష్టం బర్నీ గారు. సో నేను అనుకున్నది ఏంటంటే, సీజన్ 7లో మన శివాజీ గారు ఉండే కదా, అలాగా పెద్ద దిక్కు ఆయన ఉండాలని కోరుకున్నాను. బట్ ఆయన ఎలిమినేషన్ అయ్యాక నేను చాలా బాధపడ్డాను. బాధపడని రోజు లేదు, ఆయన ప్రతి ఒక్క ఇంటర్వ్యూ చూశాను. సో ఆయన రీఎంట్రీ ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు విజిల్ రాదు, బట్ విజిల్ వేస్తున్నాను, ఏమనుకోవద్దు. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్. మా బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ అందరికీ ఎలా ఉందో నాకు చెప్పండి. ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి, కామెంట్స్లో మెసేజ్ పెట్టండి. మీలో ఎంతమందిని బర్నీ అంటే ఇష్టం నాకు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఒక మంచి నటుడు, మంచి విలన్, మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్లోకి వచ్చాక ఆయన పాపం చాలా మంచివారిలాగా కనిపిస్తారు కదా. నేనైతే అలా అనుకుంటాను. బయట అయితే మన వెండి తెర మీద పెద్ద విలన్ లాగా ఆయన్ని చూస్తే భయం వేస్తుంది, ఆయన్ని చూస్తే తిట్టుకుంటాం. సో బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఆయన మంచితనం అందరికీ అర్థమైంది. సో ఆయన టాప్ 5 వరకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది కోరుకుంటున్నారు నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్, బాయ్.